హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ రియల్లీ మామ్ లైఫ్. ముందు రోజు గోరెంటాకు తెచ్చి పెట్టుకున్నాను కదా, అది మా పాప పెట్టమని పట్టింటే ఇంకా ఆ రోజు ఇంకా ముందే మొత్తం రెడీ చేసి పెట్టుకొని ఆమెకు రెండు చేతులకు పెట్టేసి తర్వాత పని చేసుకున్నాను అనమాట. నేను నా పని అయిపోయేలోపు తను మధ్యాహ్నం లోపు ఆ చెయ్యికి పండుతుంది కదా అని పెట్టాను. బట్ రోజు మారేసరికి ఆ గోరెంటాకు అనేది అంతగా పండలేదు చేతులకి. ఆ రోజు సండే కావడంతో బయటికి షాపింగ్కి వెళ్దాం అనుకున్నాం. పిల్లలకి కొద్దిగా బట్టలు తీసుకునేది ఉంది. మాకు ఒక ఫంక్షన్ వచ్చింది మా ఫ్యామిలీలోనే. సో దానికోసమే బట్టలు తీసుకోవాలి. సో అందుకు బయటికి వెళ్దాం అనుకున్నాము అందరం కలిసేసి. అలాగే లంచ్ తర్వాత వెళ్తే సరిపోతుంది కదా అని ఒకేసారి లంచ్ చేసేసి అందరం కలిసి వెళ్ళాము. ఫస్ట్ షాపింగ్ మాల్ వచ్చేసి సౌత్ ఇండియా షాపింగ్ మాల్కి వెళ్ళాము. అక్కడ కొద్దిగా పిల్లలకి కలెక్షన్ అనేది బాగుంటుంది. ఎప్పుడు పిల్లలకి అక్కడే తీసుకుంటుంటాను. రెగ్యులర్ వేర్ అయినా పార్టీ వేర్ అయినా కొద్దిగా రీజనబుల్ ప్రైస్లో ఉంటాయి కదా అని అక్కడ చూస్తూ ఉన్నాను అనమాట. బట్ దీనికన్నా శారీలు సెలెక్ట్ చేసుకోవడమే చాలా ఈజీ అనిపించింది. అస్సలు చాలా కన్ఫ్యూజన్గా ఉంది ఇన్ని ఆప్షన్స్ ఉండేసరికి. ఫస్ట్ బాబుకేమో షేర్వాణి తీసుకుందాం అనుకున్నాము. దానిలోనేమో కలర్స్ అస్సలు అర్థం కావట్లేదు. ఒకటి నచ్చితే దాంట్లో సైజు ఉండట్లేదు, అర్థమే కాలేదు. నేను ఇలా కలెక్షన్స్ అనేవి చూస్తూ ఉన్నాను. మా బాబు వీడియో తీస్తున్నాడు. వెళ్ళంగానే ఫస్ట్ బాబుకే తీయాలని ఫస్ట్ ఆ సెక్షన్లోకే వెళ్ళాము, బాయ్స్ సెక్షన్లోకి. అలాగే కుర్తీస్ కూడా కొన్ని చూసాము. కొన్ని పార్టీ వేర్లో ఎలా ఉంటుంది, కుర్తీస్ వేస్తే ఎలా ఉంటుందని ఇద్దరం అసలు డిసైడ్ అవ్వలేకపోయామన్నమాట. కొన్ని చూసి సెలెక్ట్ చేసి పక్కన పెట్టామా, ఇంకా అన్నీ అలా నిలబడి చూస్తూ ఉన్నాము. అస్సలు అర్థమే అవ్వలేదు ఏది చూస్ చేసుకోవాలో. మా వారికి మ్యాచింగ్ అయ్యే డ్రెస్ తీసుకుంటే బాగుంటుంది కదా వాడికి కూడా అని అన్నారు. వారు తీసుకున్న డ్రెస్ ప్రకారం అయితే అది కూడా కుర్తీ టైప్లోనే ఉంటుంది. అది కొంచెం గోల్డ్ కలర్ అనమాట. ఆ టైప్లో అస్సలు లేవు, అక్కడ కలెక్షనే లేదు గోల్డ్ టైప్లో. ఎంతసేపు ఈ ప్రింటింగ్ కాటన్ కుర్తీసే ఉన్నాయన్నమాట. ఇంకా ఇంట్రెస్ట్ రాలేదు మాకు కూడా చూడడానికి. చూసినంతసేపు చూసాము. సరే గర్ల్స్ సెక్షన్లోకి వెళ్ళి పాపకు చూద్దాము. ఒకటి ఎల్లో డ్రెస్ ఒకటి కూడా కావాలి, ఇంకోటి ఏదైనా పార్టీ వేర్ది చూద్దామని అనుకున్నాము. బట్ ఏది చూసినా నచ్చలేదు. కాస్ట్ రీజనబుల్గానే ఉంది. ఫ్రాక్స్ ఏమో తను ఇష్టపడట్లేదు అనమాట. ఫ్రాక్స్ వద్దు మమ్మీ, ఇప్పుడు నాకు ఎప్పుడు ఫ్రాక్స్ అయినా అని అంటుంది. సో ఫ్రాక్స్ వద్దంటే ఇవి షరారాస్ ఉన్నాయి కదా, షరారాస్ చూసి అడిగాను కలర్స్ ఉన్నాయా అని అడిగాను. వాళ్ళు చూపించిన మోడల్స్లో కలర్సే లేవంట, ఓన్లీ 3 ఏనంట. అవి కూడా చాలా లైట్ కలర్స్ ఉన్నాయి, అవి నాకు నచ్చలేదు. సో అక్కడి నుంచి ఇంకా చూసుకుంటూ నెక్స్ట్ పక్కనే చెన్నై షాపింగ్ మాల్ ఉండింది. సో పక్కన చూద్దాము చెన్నై షాపింగ్ మాల్లో ఎలా ఉంటుంది. యాక్చువల్లీ చెన్నై షాపింగ్ మాల్లో శారీస్ బాగుంటాయి కానీ పిల్లల డ్రెస్ కలెక్షన్ అంత నచ్చదు మేము ఎప్పుడు వెళ్ళినా. సో పర్లేదు ఒకసారి చూద్దాం, ఒకసారి ట్రై చేద్దాం ఎలా ఉంటుందో అని అనుకున్నాము. ఇంకా నెక్స్ట్ అక్కడికి వెళ్ళిపోయామన్నమాట. అక్కడ చూస్తే జనాలు మామూలుగా లేరు, ఇంకా ఇసుకేస్తే రాలనంత జనాలు ఉన్నారనమాట. అందులో కేజీ సేల్ నడుస్తుంది కదా, ఎక్కలేని ఆడవాళ్ళందరూ ఇక్కడికే వచ్చారు. మా వారు అంటున్నారు ఆడవాళ్ళు తప్ప మగవాళ్ళు ఒకళ్ళైనా కనపడుతున్నారా అంటున్నాడు. మగవాళ్ళకి ఏం పని అండి, ఆడవాళ్ళే కదా కేజీ సేల్లో శారీస్ కొనేది, మగవాళ్ళకి కేజీ సేల్ ఇవ్వట్లేదు కదా అని అన్నాను నేను. ఇక్కడ కూడా చూసేసి ఏమీ నచ్చలేదు ఒక్కటి కూడా. కాకపోతే సౌత్ ఇండియాలో శారీస్ తీసుకున్నాను, కాటన్ శారీస్. మీకు షార్ట్ వీడియోలో కూడా చూపించాను కదా, ఒక పెద్ద ఆవిడ తీసుకురమ్మందని. ఆ శారీస్ తీసుకొని బయటికి వచ్చేసి పిల్లలు ఐస్ క్రీమ్ కావాలంటే నలుగురం కూడా ఐస్ క్రీమ్ తీసేసుకొని తినుకుంటూ మళ్ళీ నెక్స్ట్ షాపు ఎక్కడ ఉంటుందా అని వెళ్తున్నాం అనమాట. హౌసింగ్ బోర్డ్ సైడ్ షాప్స్ వరుసగా ఉంటాయి కదా, వాటిలో ఫస్ట్ కేఎల్ఎంకి వెళ్ళిపోయాము. కేఎల్ఎంలో కలెక్షన్ ఎట్లా ఉంటుందో చూద్దాం అనుకున్నాము. బాబు బాయ్స్ సెక్షన్లో అయితే షేర్వానీస్ చాలా బాగున్నాయి కానీ కాస్ట్ కూడా టూ మచ్ ఉన్నాయి. ఆ కాస్ట్కి పెద్దవాళ్ళలో సగం రేటుకే వస్తుందేమో అలా అనిపించింది. ఇంకా చూసేసి ఇంకా కాస్ట్ నచ్చలేకపోయేసరికి పక్కనే ఉన్న మాంగళ్యాకి వెళ్ళిపోయాము. మాంగళ్యాలో మామూలుగా లేదు, బిల్లు కట్టడానికి 1 అవర్ పట్టింది మాకు ఆ లైన్లో నిలబడి. పాపకు మాత్రమే తీసుకున్నాము, బాబుకు దొరకలేదు. షాపింగ్ బయట పెద్ద క్రౌడే ఉందన్నమాట. ఇలా గడిచింది మా షాపింగ్ బ్లాగ్ అనేది. మరి మీకు ఎలా అనిపించిందో ఈ షాపింగ్ బ్లాగ్ తప్పకుండా కమెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.